విజయసాయిరెడ్డినే కన్నింగ్, తెలివైన, లౌకికం కలిగిన రాజకీయ నాయకుడు. ఇలా ఆయన గురించి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాంగ్రెస్ కుటుంబాన్ని విజయసాయిరెడ్డి వాడుకున్నట్లు ఎవరు వాడుకోలేదు. టీటీడీ చైర్మన్ ఇస్తానని విజయసాయిరెడ్డికి హామీ ఇచ్చి ఇవ్వలేదు. ఆస్తులు అమ్మి రెండోసారి ఎంపీ అయ్యాడు విజయసాయిరెడ్డి. రెండోసారి ఎంపీ పదవి రాదని ఆస్ట్రేలియాలో వ్యవసాయం చేసుకుంటా అంటూ కోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. వైఎస్ ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి కన్నింగ్ కాబట్టి జగన్ పక్కన పెట్టారు. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి, గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి అనే ఒక పార్లమెంటు సభ్యుడు తాను వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు, ఉటంకించిన పదాలు, వీటి నేపథ్యం గురించి మీ దృష్టిలో కొన్ని విషయాలు పెట్టాలని. భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులను నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ విజయసాయిరెడ్డి లాంటి కన్నింగ్ పొలిటీషియన్ అనాలనో, తెలివైన పొలిటీషియన్ అనాలనో, లేక లౌకికం తెలిసిన పొలిటీషియన్ అనాలనో, అది ప్రజలు తన అంతరాత్మకు తెలుసు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విజయసాయిరెడ్డి వాడుకున్నంతగా ఎవరు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వాడుకోలేదేమో నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మేమిద్దరం సన్నిహితంగా ఉన్నాము, ఒక పార్లమెంట్ సభ్యులు కలిసి పనిచేశాం కాబట్టి, ఆయన సన్నిహితంగా చాలా ఏళ్ల పాటు ఆయనతో చూశాను కాబట్టి, విజయసాయిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని వాడుకున్నంతగా వాడుకోలేదు. సరే, అది వాళ్ళు ఇవ్వటము ఈయన తీసుకోవటము సహజంగా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాట తప్పను మడప తింపను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డిని అప్రూవల్గా మారమని చెప్పి గొంతు మీద కత్తి పెడితే, నేను అప్రూవల్గా మారను, జగన్మోహన్ రెడ్డి విధేయుడిగా ఉంటానని చెప్పి అటువంటి వ్యక్తికి నాతో ఉన్నాడు. అతనికి టీడీ చైర్మన్షిప్ నేను ఇవ్వక తప్పదు, టీడీ చైర్మన్షిప్ ఇవ్వాలి, ఎందుకంటే నన్ను అప్రూవ్గా మారమని సిబిఐ వాళ్ళు ఎంత ప్రెజర్ చేసినా చేయలేదు అని సాక్షాత్ నాతోనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఇది జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో లోటస్ పండు జరిగిన డిస్కషన్. మరి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి? ఇవ్వలేదు. వాళ్ళ బంధువు వైఎస్ సుబ్బారెడ్డికి ఇచ్చాడు. పార్లమెంటు సభ్యత్వానికి పంపిస్తాను, రాజ్యసభ సభ్యత్వానికి నేను పంపిస్తాను విజయసాయిరెడ్డి, టీడీకి చైర్మన్ నేను ఇవ్వలేకపోయినానని చెప్పి ఆ రాజ్యసభ సభ్యత్వానికి కూడా పార్టీ తరఫున పంపిస్తానని చెప్తే, చివరికి ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే, ఆయన ఆస్తులు చెన్నైలో శేఖర్ రెడ్డికి అమ్ముకొని, ఆయన ఇల్లు భూమి అమ్ముకొని, ఆ వచ్చిన డబ్బులతో ఎమ్మెల్యేకి ఇచ్చి అతను రాజ్యసభ కావటం కూడా జరిగింది. ఇది రెండోసారి జరిగిన సందర్భం. విజయసాయిరెడ్డి పైన వాళ్ళకున్న అభిప్రాయము, ఇతను వాళ్ళు ఎట్లా వాడుకున్నాడు, వాళ్ళు ఎట్లా వాడుకున్నారు, ఏ విధంగా ఎవరికి కన్నింగో అని చెప్పడం నేపథ్యంలో ఇవి నేను ఈ రెండు ఉదాహరణ ఇస్తున్నాను. మూడోది, రాజ్యసభ సభ్యత్వం ఇతనికి రాదు అని సంగతి తెలిసి, రెండోసారి రాజ్యసభ సభ్యత్వం తెలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు విజయసాయిరెడ్డి. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి హైకోర్టు కూడా తను పరిగణించి, సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా, అతను వ్యవసాయం ఆస్ట్రేలియాలో చేసుకుంటే అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అతను కోర్టు ఎందుకు అతను వ్యవసాయం చేసుకుంటున్నాడు కదా ఆస్ట్రేలియాలో, అతను ఇవ్వండి అంటే సిబిఐ అబ్జెక్ట్ చేసినా కూడా హైకోర్టు కన్సిడర్ చేస్తాను. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ప్రెజర్కు, ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించిన కింది నుంచి పై వరకు, బొటగని వేల దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ఆ కేసులు మొత్తం సుడిగాల్లాగా తిప్పిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇతను దూరం చేసుకుంటే మనం ఇబ్బందులు పడతామని తెలిసే జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి ఆయన బుజ్జగిచ్చో ప్రాధాయపడో తిరిగి ఆయనకి రెండోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వ్యవసాయం అయిన తర్వాత అది ఆస్ట్రేలియా వ్యవసాయం చేస్తాడా, పొంగనూరులో ఇక్కడ చంద్రగిరిలో వ్యవసాయం చేస్తాడా, విశాఖపట్నం వ్యవసాయం చేస్తాడా నాకైతే తెలియదు. కానీ విజయసాయిరెడ్డి
ఎటువంటి కన్నింగ్ మనిషి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రహించాడు కాబట్టి విజయసాయిరెడ్డి దూరం పెట్టాడు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడని సంగతి తెలుసు కాబట్టి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎట్లా వాడుకోవాలని తెలుసుకున్నాడు. ఆయనకి ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ జరుగుతూ వచ్చింది ఇన్నాళ్ళు కూడా. ఇన్నాళ్ళు వైసీపీ గత 5 ఏళ్ళు అధికారంలో చలాయించింది నలుగురైతే ఆ నలుగురిలో ప్రథముడో ద్వితీయుడో ఆ విజయసాయి అనే వ్యక్తి చివరికి ఆయన కుమార్తె వివాహానికి కూడా అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పక్కన ఈ 2-3 ఎవరైతే చెప్తున్నామో ఆ 2-3 వ్యక్తులే చివరికి ఆయన కూతురు పెళ్లి కూడా చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నారు అని చెప్పి సాక్షాత్తు సాయిరెడ్డి చెబితే ఇది సాయిరెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పి అయ్యా నా కూతురు వివాహం కూడా చెడగొట్టబోతున్నారు అని చెప్తే ఆయన్ని పట్టించుకోవద్దు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది వాళ్ళకున్న వ్యక్తిత్వము, క్యారెక్టరు, వాళ్ళకున్న సంబంధాలు. వీటిని క్రిమినాలజీ అందామా, లేకుంటే కన్నింగ్ అందామా, లేకుంటే వీళ్ళకు ఏమాత్రం వీళ్ళు ఈరోజు వ్యక్తిత్వాల గురించి సంబంధాల గురించి మాట్లాడుతున్నారే ఈ చతుశ్రయం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆడిన పావులో రాష్ట్రం రాజకీయంగా నాశనమే కాకుండా ఆయన నమ్ముకున్న మిగతా వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. రాష్ట్రం కూడా అధోపాలన జరిగింది. ఈరోజు ఆయన ఒక జాతీయ పార్టీతో ఒక సంధానం, ఒక ఒప్పందం కుదుర్చుకొని జాతీయ పార్టీలో నేను వస్తానని మాట తీసుకొని వాళ్ళు అప్రూవల్ కావమంటే అప్రూవల్ కావటమో, లేకుంటే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆయుధంగా వాడుకొని అప్రూవల్గా మార్చి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు కలిగించాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేయటమో, లేకుండా పోతే అక్కడ చేరి ఏ పవన్ కళ్యాణ్ పార్టీలోనో జనసేన పార్టీలోనో లేకుంటే ఇంకొకరితోనో సంబంధాలు పెంచుకోవాలని చెప్పి చేయటము, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంతవరకు 5 ఏళ్ల పాటు ఫూల్ చేశారు. మళ్ళీ ఫూల్ చేసే విధానంలో భాగంగా ఆయన ఈరోజు భారతదేశ ముఖ చిత్రంలో నేనేదో పెద్ద నీతిమంతమైన రాజకీయ నాయకుడిని, వ్యవసాయం చేసుకుంటున్నాను, వ్యవసాయం చేసుకోవడానికి నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటానని చెప్పి నిజాయితీ కానీ నీతి కానీ కొంచెమైనా ఏమాత్రం చిత్తశుద్ధి కానీ వ్యక్తిత్వం కానీ లేని వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతను నమ్మి ఇతని వల్ల ఇతను బారిన పడిన జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని నమ్మి ఒక రాజకీయ నాయకుడు కూడా ప్రయోజనాలు పొందినట్లు కానీ పైకి వచ్చినట్లు కానీ లేవు కాదు కదా. ఈయన విశ్వ ప్రయోజనాల వల్ల మిగతా ముగ్గురు కూడా వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు వేసి మిగతా సామాజిక వర్గ వాళ్ళందరూ మొత్తం అధోపతిగా చేశారు ఈ నలుగురు. అలాంటి విజయసాయిరెడ్డి, అటువంటి క్యారెక్టర్ కలిగిన విజయసాయిరెడ్డి అంటే ఎంత దూరం కుటుంబ వ్యవహారాల్లో కానీ అన్నింటిలో కానీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు అలవాటు పడిన విజయసాయిరెడ్డి ఈరోజు ఇంకొక పార్టీలో చేరితే ఆ పార్టీ ద్వారా మళ్ళీ మనం రాజ్యం వెళ్ళచ్చు, ఆ పార్టీ ద్వారా మళ్ళీ మనం మన పనులు చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఇంత కుట్రలో ఉంటే ఈ రాజకీయ వ్యవస్థ ఎటుపోతుంది. రాజకీయాలు భ్రష్టు పట్టాయని మళ్ళీ ఈ పెద్ద మనుషులే మాట్లాడతారు. ఇతన్ని పెంచి పోసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు భ్రష్టు పట్టాయని ఆ భ్రష్టుకు పదం ఏందో అర్థం ఏందో వాళ్ళే చెప్పాలి. నేను వ్యవసాయం చేసుకుంటానే మనిషి మారినాడేమో, సన్యాసం తీసుకుంటాడేమో అనుకున్నాను కానీ ప్రయోగరాజుకి వెళ్ళి అక్కడ గంగలో మునిగేసి పాపాలని పోయినాయి కడుక్కుంటాడు అనుకున్నాను కానీ ఆయనకి అయింది ఏమీ లేవు. ఒక జీప్ పెట్టుకొని నిన్న ఫోటో వేసుకుని వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. నేను ఒక ట్వీట్ కూడా పెట్టాను, వ్యవసాయం ఎక్కడన్నా ఆస్ట్రేలియాలోనా అని. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నంత రాజకీయాల్లోకి ఎవరైనా రావాలి